అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఈరోజు నిన్న జరిగిన మ్యాటర్లు ఈరోజు పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నామో ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వానికి, పోలీస్ ఆఫీసర్లకి తెలియాలి. ఇదంతా ఫస్ట్ మున్సిపాలకు కూడా తెలియాలి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి దీని గురించి కూడా మేము చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా ఫైనల్స్ అమౌంట్ అనేది కట్టడానికి ఫేస్బుక్లో పెట్టారు. ఫేస్బుక్లో ఎందుకు పెట్టారు? ప్రజలకి వీళ్ళు పట్టించుకుంటారా, పట్టించుకోరా? నేనే 4600 కట్టి వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తారా, మంచి చేస్తారా అని దాని మీద ఫోకస్ పెట్టినా. నేను వాస్తవంగా నాకు ఫైనల్స్ అనేది నాకు లేదు, ఇష్టం లేదు. అది పట్టించుకుంటారా, పట్టించుకోరా ప్రజల్ని, వీళ్ళు ఏం చేస్తారు ఈ దందలు అనేది నేను బయటకు తీయాల్సి వచ్చింది. మొన్న జరిగింది. ఇది ఫోన్ చేసి ఎంక్వైరీ చేసిన, అడిగినప్పుడు సార్ గారు ఏం చెప్పారు? మేడం, పంజాగుట్ట దగ్గర మందుంది అమౌంట్ కట్టించేది, మీరు వచ్చి రావచ్చు, లేకపోతే డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోతాయి 2 లక్షలు. మీకు ఎంత కావాలా? 10 లక్షల, 2 లక్షల, ₹1,00,000, 50,000, 10 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల దాకా కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి, ఇమ్మీడియట్లుగా చేసిస్తాము అన్నారు. ఓకే, ఇది ప్రజలకి చేస్తారా, ప్రభుత్వానికి చేస్తారా, పేదవాళ్ళకి చేస్తారా? కష్టపడి పని చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తినటానికి ఇలాంటి ఫైనాన్స్లు పెడతారా? అమౌంట్ అనేది మనం కష్టపడే కష్టాలకు ఫలితం లేకుండా ప్రజలకి మోసం చేస్తుంది. వాళ్ళు అమౌంట్ కట్టించుకుంటానికి, వాళ్ళ చేతిలో పడిందాకా ఉంచుకుంటానికి, వాళ్ళ కడుపులు నింపుకుంటానికి ఆ అమౌంట్ తీసుకుంటానికి జరిగింది. అది మళ్ళా 4500 వేసిన తర్వాత 4600 వేస్తే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అని చెప్పిండు. సరేలే అని దానికి కూడా మెచ్చుకున్నా. అసలు ఇంకా వివరాలు తెలుసుకున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 4600 దానికి సంబంధించింది అని చెప్పిండు. ఆ తర్వాత మళ్ళా ఫోన్ చేసి 10 నిమిషాల్లో మీకు 2 లక్షలు పడుతున్నాయి మేడం అన్నాడు. మళ్ళా ఆ లెక్కలు కూడా మార్చాడు. అరే మేడం, మీ హస్బెండ్ పేరు మీద మీరు పంపించారు మేడం, మళ్ళా 9600 కట్టాల, 9450 ఎంతో కట్టాలన్నాడు. మళ్ళా ఎందుకు 9400 అయిపోయింది, మీ అకౌంట్లో పడతాయి అని చెప్పారు. మళ్ళా ఎందుకు 9400, 600 కట్టాలి అని చెప్తున్నారు? ఒకసారి కట్టేసారు, అయిపోయింది. మరి ఫ్రీ అని పెట్టారు కదా, ఫ్రీ అని పెట్టినప్పుడు మళ్ళీ ఈ డబ్బులు ఎందుకు గుంజుకుంటున్నారు మీరు? ఇది అందరికీ, ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి తెలియాలని మా ప్రెస్ ద్వారాగా మేము
చెప్తున్నాం కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజలైనా పేదవాళ్ళైనా సరే పెద్దవారైనా సరే ఇలాంటి అమౌంట్ తీసుకునే వాళ్ళ కాడికి వాళ్ళు చెప్పిన మాటలు విని ఇమ్మీడియట్లుగా మీరు డబ్బులు వేసి మన కష్టపడే ఫలితం అనేది మనకు రాకుండా అయిపోతుంది. ఇలాంటి దొంగ లెక్కలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి మనం. నేను ఒక సోషల్ మీడియా కాబట్టి 4600 అది పెద్ద లెక్కేం కాదు. పేదవాళ్ళు తింటే తిన్నారని కోరుకొని పేదవాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అది. కానీ అదే అమౌంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిని పేదవాళ్ళని చంపేస్తుంది. ఇలాంటి దందలు పెట్టబట్టే ఫేస్బుక్లో రాబట్టే ఫోన్లు చేస్తే ఫోన్లు తీయరు, బంద్ చేస్తారు. కాబట్టి నేను తీసింది రికార్డు వీడియో కూడా నేను పెట్టడం కూడా ఇదేను. ఎవరు మోసపోకండి. ఫైనాన్సుల గురించి లంచాల కోసము ఎగబడే ప్రజల్ని మోసం చేసే వాళ్ళతోటి మీరు తెలియకుండా డబ్బులు వేయొద్దని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వానికైనా ప్రజలకైనా కష్టపడి పని చేసుకునే వర్కర్స్కైనా ప్రతి ఒక్క బస్సు డిపో వాళ్ళకైనా బస్సు వాళ్ళకైనా ప్రతి ఒక్క గవర్నమెంట్లో పని చేసుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ను కూడా మోసం చేస్తుంది. అలాంటి వాళ్ళని కూడా బయటికి లాగాలని కోరుకుంటున్నాం మేమైతే. ప్రజలు కూడా ఎన్ని తప్పులైతే గవర్నమెంట్ చేస్తుందో అన్ని తప్పుల్ని బయటికి తీయాల సోషల్ మీడియా వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా లిస్ట్ మొత్తం నేను ఇవాళ నిన్న బయట పెట్టాను. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఏమంటారో మీరే చెప్పాలి. అదే అమౌంట్ పేదవాళ్ళకి పంచితే పేదవాళ్ళు బతుకుతారు. నా కోరిక అది ఒక్కటేను. ఇమ్మీడియట్లుగా అతని నెంబర్లో అక్కడ ఆ కంపెనీని క్లోజ్ చేయాలి. అతను దొంగతనం చేశాడు కాబట్టి అలాంటి దొంగని బయటికి లాగాలి. పోల్లు చేస్తే పోల్లు తీయడు. అమౌంట్ వేరే దగ్గర వేపించిన నేను అమౌంట్ బాగలేకపోయినా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనే దానికి నేను వేయటం జరిగింది. 4600 కట్టడం జరిగింది. మళ్ళా రివర్స్ నేనేమన్నానంటే 9000 చిల్లర కట్టమన్నాడు. 9000 చిల్లర కట్టమన్నందుకు నేను దానికి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేసిన. ఎందుకు మళ్ళా 9000 కడితే ఆ 9000 కూడా వాళ్ళకే పోతాయి. 2 లక్షలు అనేది మన అకౌంట్లో పడ్డట్టు వాళ్ళు చూపెడతారు. కానీ అది మన అకౌంట్లో పడదు. ఆ డబ్బులు వాళ్ళు తిని వాళ్ళు బతుకుతారు. పేదవాళ్ళని చంపేస్తున్నారు. ఇలాంటి దందలు చేసే వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రజలకై ప్రజలు కూడా తెలుసుకోవాలి. మోసాలు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పోలీస్ ఆఫీసర్లు. ఇవాళ పోలీస్ ఆఫీసర్ల కాడ కూడా లోన్ తీసుకుంటానికి పోతుంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. 2 లక్షలు అనేది 4 లక్షలు కూడా పెడతారు. 4 లక్షలు తీసుకుంటే 15 లక్షలు 20 లక్షలు అని కూడా పెడతారు. ఇలాంటి బోకర్ దండలు చేసే వాళ్ళని కంపెనీ బాగుంది అంటారు. ఒకళ్ళు మోసం చేస్తే ఆ మోసం బయటికి లాగేదే సోషల్ మీడియా వాళ్ళు. నా గురించి తనకు తెలియక మా హస్బెండ్ బ్యాంక్కి పేరు పెట్టి మా హస్బెండ్
తీయండి అని బ్యాంకీకి నేను పెట్టి చెప్పినందుకు, ఇది బయటికి తీసినందుకు ఈరోజు మొత్తం వివరాలు నేను బయటికి తీసా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోసపోవద్దు, ప్రభుత్వం మోసపోవద్దు, ప్రజలు మోసపోవద్దు, పోలీస్ ఆఫీసర్లు మోసపోవద్దు, గవర్నమెంట్ మోసపోవద్దు. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళని మోసగాళ్ళని పెట్టండి. వాళ్ళ దగ్గర కూడా చాలా తప్పులు ఉంటున్నాయి. ఒక సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు. అట్లాగానే ఫైనాన్స్ అంటే ఏంటి? పేదవాళ్ళ బతుకుల్ని బతకడానికి ఫైనాన్స్ అని పెడతారా? ప్రతి ఒక్క విషయాలకి డబ్బులు గుంజుకుంటానికని పెడతారా కంపెనీలు? ప్రతి ఒక్క ప్రభుత్వానికి తెలియాలి ఇది. కాంగ్రెస్ పార్టీ, మన బీజేపీ పార్టీ, మన టిఆర్ఎస్ పార్టీ, ప్రతి ఒక్క పార్టీలు కూడా ఇది గమనించాలి. వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, పట్టించుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ లెక్కలు తప్పులు బయటికి రాకుండా వాళ్ళకి శిక్షేసి ఆ లెక్కలు బయటికి తీసి తప్పు చేసిన వాళ్ళని లాగి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో వెయ్యాలి. ఇలాంటి ఇది పోలీస్ ఆఫీసర్లకు కూడా తెలియాలి. ప్రతి ఒక్క తెలంగాణ మొత్తం పోలీస్ ఆఫీసర్లకి తెలియాలి. ఇది పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవాలి. అట్లాగని రోడ్లు ఊడ్చేవాళ్ళు ప్రతి ఒక్క గల్లీలకు రోడ్లు ఊడవటం లేదు. ఓన్లీ అపార్ట్మెంట్ల ముందు వరకే ఊడ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సరదాలుగా రోడ్ల మీద కూర్చొని ఆడుకుంటున్నారు ఆటలు. మరి పని చేయని వాళ్ళకి మన మున్సిపాలు ఏం చేస్తుంది? వాళ్ళని కూర్చోబెట్టి సరదాగా జీతాలు ఇచ్చుకుంటూ పేదవాళ్ళ బతుకులు బతకనియకుండా ప్రజలు డబ్బులు వేసుకుంటూ మన గవర్నమెంట్ ఉంటుంది. కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? చెత్త ఊడ్చే వాళ్ళు చెత్త ఊడవటం లేదు, రోడ్లు ఊడ్చే వాళ్ళు రోడ్లు ఊడవటం లేదు. మోరీలు తీసుకొని పోయి మోరీలు తీసి మోరీల మీద చెత్త తీసుకొని పోయేవాళ్ళు కరెక్ట్ లేరు. వీళ్ళ ముగ్గురికి ఒక శిక్ష అనేది, జీతాలు రాకుండా ఒక 6 నెలలు ఆపితే గవర్నమెంట్ ఆ కష్టాలకు ఫలితం ఏందో, వాళ్ళకి డబ్బులు జీతాలు రాకపోతే అప్పుడు తెలిసిద్ది. గవర్నమెంట్కి జీతాలు రాకపోవటం కారణము వీళ్ళు వర్క్ పని చేయలేని దానికి కారణము, ఒక వర్క్ అనేది ఒప్ప చెప్పినప్పుడు ఆ వర్క్ను పట్టించుకోలేదు కాబట్టి ఆ కారణానికి కూడా గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి ఇవాళ గవర్నమెంట్కి ఇన్ని జీతాలు పడుతున్నాయంటే చదువుకొని ఆ చదువుల్లో మేము బతికామని చెప్పి, మాకు ఒక గవర్నమెంట్ జాబులు వచ్చినాయి అని చెప్పి ఇలాంటి తప్పులకి ఎగబడి ప్యాకేజీల మీద పడుతున్నారంటే, ఇలాంటి ప్యాకేజీలు ఎన్ని గుంజుకుంటున్నారో ప్రజలయ్యి, ఇలాంటి పాపాలు ఎన్ని పాపాలు చేశారో గవర్నమెంట్, అన్ని పాపాలు మన గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ కరెక్ట్గా లేదు కాబట్టి గెలిచిన ప్రభుత్వం కరెక్ట్ లేదు కాబట్టి ప్రజలు మోసపోతున్నారు, ప్రభుత్వం మోసపోతున్నారు. ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా ఎవరిని చూడలేక
పట్టించుకోలేక, వాళ్ళ బాధల్ని చూడలేక, కష్టపడి ఫలితానికి ఫలితం లేదని కోరుకుంటున్నారు ప్రభుత్వాలు. మంచి ప్రభుత్వము రావాలని కోరుకుంటున్నారు. వచ్చిన ప్రభుత్వము తీసేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి మోసాల మీద ఎగబడితే పోలీస్ ఆఫీసర్లు కూడా, వాళ్ళకి ఆ జాబులు కూడా అవసరం లేదు. వాళ్ళే పర్మనెంట్గా కాకుండా, గవర్నమెంట్లు కాకుండా, వాళ్ళ దందలు పర్సనల్గా పోలీస్ ఆఫీసర్లు పెట్టుకుంటే ఆ దందలకే పోలీస్ ఆఫీసర్లు అవుతారు. ఆ గుప్పిడికే పోలీస్ గారు మనకి ఆ గుప్పిట్లో బతుకుతారని ప్రజలు చెప్తున్నారు. ఏ విషయాలైనా కూడా మన పోలీస్ ఆఫీసర్లు, ఒక జాబు మనకు వచ్చిందే మన అదృష్టం పోలీస్ ఆఫీసర్లకు అని చెప్పుకొని ఆ పోలీస్ స్టేషన్లో పోలీస్ పెద్దవారిని మోసం చేస్తున్నారు. ఎవరైతే పోలీస్ సిఏ గారిని కానీ, దాంట్లో ఉండే పెద్దవారిని కానీ, కానిస్టేబుల్స్, అట్లాగానే కానిస్టేబుల్ పైన ఉండే వాళ్ళు కానీ, ఆ పైన ఉండే సిఏ గారులు కానీ పట్టించుకొని, కానిస్టేబుల్, ఎస్ఐ గారులు, సిఏ గారులు, ఈ ముగ్గురు చేతుల్లోనే దందలు నడుస్తున్నాయి. అంటే ప్యాకేజీ దందల మీద వాళ్ళు పోలీసు ముగ్గురే బతుకుతున్నారు అంటున్నారు ప్రజలు. ఇలాంటి ప్రజలు చెప్పిన మాటలు వినకపోతే, ఒక పోలీస్ స్టేషన్లో ఒకళ్ళని కాపాడారు పోలీస్ ఆఫీసర్లు. అలాంటి పోలీస్ ఆఫీసర్ల పేర్లు వస్తేనే పేదవాళ్ళు బతుకుతారు, పేదవాళ్ళలో ఉండే పిల్లలు బతుకుతారు, పేదవాళ్ళలో ఉండే పిల్లలు, చదువుకునే పిల్లలు బతుకుతారు, పెద్దవారు బతుకుతారు, ప్రభుత్వం బతుకుతుంది, ప్రభుత్వంలో ఉండే పిల్లలు బతుకుతారు. ఇలాంటి తప్పులు రానియకుండా మన ప్రభుత్వం కూడా పట్టించుకుంటేనే ప్రజలు పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుంటారు. అట్లాగని రోడ్లకి, గల్లీలకి పెద్ద మైకులు పెట్టుకొని వస్తున్నారు. నిద్రలు పోనీయటం లేదు, పెద్దవాళ్ళ చెవులు పోతున్నాయి, కళ్ళు వినపడి రావటం లేదు, గుండె కొట్టుకుంటుంది. ఈ మైకుల వల్ల, ఈ సౌండ్ల వల్ల చెవులు పోతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి. ఏ టయానికి వస్తారో తెలీదు, ఏ టయానికి పోతున్నారో తెలీదు. మార్నింగ్ 6 గంటల నుంచి నిద్రలు పోనీయకుండా కష్టపడి పని చేసుకొని వచ్చి పడుకొని నిద్రలు పోయే వాళ్ళని కూడా లేపి డోర్లు కొట్టి, మా కాడ ఈ సామాను ఉన్నాయి, మా దగ్గర ఈ సామాన్ తీసుకోండి, మా దగ్గర జుట్లు ఉన్నాయి, మా దగ్గర కుంకాలు ఉన్నాయి, మా దగ్గర ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి కూడా గిన్నెలు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, పరుపులున్నాయి. మైకులు ఏంది ఇది? పళ్ళు షాప్ వాళ్ళు కూడా ఒక బైక్ మీద, ఒక స్కూటీల మీద వచ్చి ఆ మైకులు పెట్టుకొని చాలా మందిని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి డోర్ కొడుతున్నారు. డోర్ కొట్టడం ఎవరిచ్చారు వాళ్ళకి ఆ హక్కు? గల్లీలకు వచ్చి పలకపోతే వెళ్ళిపోవాలి, చూసుకొని చెప్పకపోతే పంపించుకోవాలి. వాళ్ళకై వాళ్ళే ఈ మైకుల వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఆ మైకుల వల్ల చాలా మంది మోసపోతున్నారు.
ఇంటింటికి వచ్చి గేట్లు కొట్టటము, డోర్లు ముందుకు నెట్టటము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. మరి దొంగతనాలుగా వచ్చి ప్రతి ఒక్క గల్లీలకు డోర్లు కొట్టేవాళ్ళు ఏమనాలి? అది ప్రభుత్వానికి తెలియాలి, పోలీస్ ఆఫీసర్లకు తెలియాలి, గవర్నమెంట్కు తెలియాలి. ఇలాంటి తప్పులు మైకులు అనేది తీసి బయటకు పడేయమని మేము పోలీస్ ఆఫీసర్లకు చెప్తున్నాం. దయచేసి గల్లీలకు రానియకుండా, కూరగాయలోళ్ళు అంతే, మైకులోళ్ళు అంతే, ప్రతి ఒక్క వస్తువులు కూడా మైకులు పెట్టుకొని చెవులు పోతున్నాయి. మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 11 గంటల దాకా ఇలాంటి దందలు జరుగుతున్నాయి. గల్లీలకి రోడ్ల ఊడవరు, చెత్త, రోడ్లు ఊడిసిన చెత్త అట్లే ఉంటుంది. సరదాలుగా ఆడుకుంటున్నారు. మున్సిపాలిటీలో పనిచేసుకునే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్ళిపోతున్నారు. పొద్దున్నే వాళ్ళకి ఏ టయానికి మీరు ఇచ్చారు? మున్సిపాల్ అనేది ఏ టైంలో వాళ్ళకి పంపిస్తున్నారు బయటికి రోడ్లు ఊడవటానికి? టైం అంటూ ఏం లేదా వాళ్ళకి? టైం అంటూ ఏంది పట్టించుకోలేదా మనకి? ఇలాంటివి కూడా మన దగ్గరే మన తప్పులే జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి మోసాలని బయటికి తీయటానికే దండే లక్ష్మి సోషల్ మీడియా తెలంగాణ బయటకు వచ్చాను. ఇవన్నీ తీశాను, ఇవన్నీ చేశా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోసపోకండి, ఆ మోసంలో ఇరుక్కోకండి. 4600 నేను తినకపోయినా వాళ్ళని బతికిచ్చానని కోరుకుంటా. దాని మీద నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను పడే కష్టాలని, నేను పడే ఫలితానికి ప్రజలకి, ప్రభుత్వానికి తెలియాలి, ప్రతి ఒక్క గవర్నమెంట్కి తెలియాలి, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు తెలియాలని నేను ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి లంచాల మీద పడద్దు, ఇలాంటి బతుకుల మీద బతకొద్దు, ఇలాంటి దొంగ లెక్కలు చేసే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా అమౌంట్ అనేది వెయ్యకండి అని చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి దండం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ కరెక్ట్గా సిస్టంగా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి ఇలాంటి దొంగ లెక్కల్ని బయటకు లాగాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇమ్మీడియట్గా పట్టించుకొని ప్రజల్ని మోసపోకుండా, మోసంలో ఇరకనీయకుండా చేయమని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ.